కీర్తన గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. 51వ కీర్తన. దేవా, నా యందు శుద్ధ హృదయమును కలగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువు. అతడు వచ్చి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాను. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ యొక్క మాటలను బట్టి వందనాలు. స్థిరపరచండి, ఆశీర్వదించండి ప్రభా. ఆత్మదేవం వచ్చిన బిడ్డలందరితో మీరు నాయన దర్శించి మీ మాటలు మాకు తృప్తిపరిచి, మీ మాటలు మాకు నెమ్మదినిచ్చేవి, ఆరోగ్యాన్ని ఇచ్చేవి ప్రభా, సమాధానాన్ని ఇచ్చేవి. మేము అలసి ఉంటే మా ప్రాణమును తెప్పరిల్ల చేయండి, ఉద్యోగమును దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యంతో ప్రతి బిడ్డను దర్శించి హృదయాలను తెరిచి నీ నామాన్ని అత్యుతంగా గణపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో దేవుని యొక్క సన్నిధిలో కీర్తనకారుడు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనని మనం గమనించగలం 51వ కీర్తనలో. సో ఆ కీర్తన అంతా పశ్చాత్తాపంతో చేస్తున్నటువంటి కీర్తనగా మనము ఆ కీర్తనని మనం చూస్తాం. అయితే ఎప్పుడైనా మానవుని జీవితంలో గుర్తుండాల్సినటువంటి విషయం ఏంటంటే పశ్చాత్తాపడటం. అంటే మనం చేసిన తప్పిదమ్ములు కానీ, మనం దేవుని దగ్గర అవిధేయంగా ఉన్న విషయాలే కానీ, వీటన్నిటినీ ప్రభు పాదాల దగ్గర మనము ఎప్పటికీ పశ్చాత్తాప హృదయాన్ని మనము కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. సో దావీదు ఇక్కడ చేసినటువంటి ప్రార్థనే కావచ్చు. మొదటి నుంచి చూస్తున్న దోషములు బాగుగా పోవునట్లు కడుగుము, పాపములు పోవునట్టుగా నన్ను పవిత్రపరచుము ప్రభు. నేను విరోధముగా నీకు పాపం చేసి ఉన్నాను, నేను చెడు నడత నడిచి ఉన్నాను. సో చాలా విషయాలు, విసోపుతో నన్ను కడుగు ప్రభు, నన్ను ఏమో కంటే తెల్లగా నన్ను చేయనాయనా అని సో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న విధానాన్ని మనం గమనిస్తాం. అయితే 19వ వచనంలో నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు సో నూతనముగా పుట్టించుము అంటున్నాడు. సో ఇదొక ప్రార్థనగా మనం పరిగణించవచ్చు. ఇక్కడ మనము చేరి ఉన్న ఈ స్థలములో మనకు ఎప్పుడైనా మన అంతరంగంలో కొంతమందికి స్థిరత్వము ఉండదు. సో మనసులో ఒక్కొక్కసారి వద్దులే అనిపిస్తుంది, ఒక్కోసారి చెయ్యాలి అనిపిస్తుంది, ఒక్కోసారి వెళితే బాగుండు, అమ్మో వెళ్తే మళ్ళీ ఏదన్నా జరిగితే అంటే ఒక మనసులో, హృదయంలో, ఒక అంతరంగంలో స్థిరం అనేది ఉండదు. సో ప్రార్థనలో కూడా, దేవునికి మళ్ళీ ఏదన్నా అర్పించే సమర్పణ విషయంలో కూడా, ప్రార్థన చాలామంది గృహాల్లో పెట్టుకునే దగ్గర కూడా పెట్టుకుంటే బాగుంటుందా ఏమన్నా అంటారేమో, ఒకవేళ నాకు కుదిరిన అన్నకు కుదిరిద్దో కుదరదో, ఒకవేళ కుదిరితే అంటే ఇలాంటి ఒక స్థిరమైనటువంటి ఆలోచన వారి హృదయాలలో ఉండదు. సో ఆత్మీయంగా చూసినా, శారీరపరంగా చూసినా ఒక వ్యక్తికి ఏముండాలంటే అంతరంగంలో స్థిరత్వం అనేది ఉండాలి. సో అది ఇక్కడ మన అపోస్తుల కార్యాలలో కూడా మనం ఇప్పుడు చదువుకున్న వాక్య భాగాన్ని మనం చూసాం. 11వ అధ్యాయంలో 23వ వచనంలో మనము చూసాం. ఇక్కడ స్తెఫను 19వ వచనం నుంచి చదువుదాం. స్తెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి సంచరించిరి.
సో వాళ్ళు యేసు క్రీస్తును గురించినటువంటి సువార్తను ప్రకటించారు. ప్రభు విని బర్నబాను అంతియోకయ వరకు పంపారు. అతడు వచ్చి సంతోషించి ప్రభువును మీరు స్థిర హృదయముతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించాడు. సో మానవుని యొక్క హృదయాలలో ప్రభువుని హత్తుకునే విషయాలలో కూడా ఎట్లాగ ఉండాలంటే స్థిర హృదయము. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రభువుని హత్తుకుంటాం, కొన్నిసార్లు దేవునికి అంటుకట్టబడి ఉంటాం, సంఘానికి అంటుకట్టబడి ఉంటాం, తిరిగి మళ్ళీ లోకంలోనికి వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పరిచర్యకు మనం అంటుకట్టబడి ఉంటాం, మళ్ళీ తిరిగి లోకంలో మన యొక్క వ్యక్తిగత పనులు కానీ భారాలు కానీ అవసరతలను బట్టి కానీ వెళ్ళిపోతాం. అంటే స్థిర హృదయంతో మనం హత్తుకోవాలి. పరిచర్య కానీ, దేవుణ్ణే కానీ, మందిరాన్నే కానీ, వాక్యాన్నే కానీ, ఏదో మనకు చదవాలనిపించినప్పుడు చదవటం, ఏదో బైబిల్ పట్టుకోవాలన్నప్పుడు పట్టుకోవడం, ఏదో మనకి ఇష్టం వచ్చిన అధ్యాయాన్ని తీసి చదవటం, ఏదో పైన అస్థిరమైనటువంటి హృదయాలతో చదవటం మనం చేయకూడదు. స్థిర హృదయము కలిగి మనము ఉండాలి. సో స్థిర హృదయంతో హత్తుకొన వలనని అందరినీ ఇక్కడ హెచ్చరించిన విధానాన్ని మనం చూస్తున్నాం. కొన్ని విషయాలు మీకు ఈ యొక్క ప్రార్థనలో మీకు తెలియపరిచి మనము ముగించుకున్నాం. దేవుని బిడ్డలు స్థిరపడుటకు ఏమి చెయ్యాలి? ఈ అంశాన్ని మీకు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. దేవుని బిడ్డలు అనగా ఆత్మీయులు, ప్రభు యొక్క రక్తంలో కడగబడి ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి బిడ్డలు ప్రభువులో మనం స్థిరపడాలి అంటే మనం ఏం చేయాలి? సాధారణంగా ఏం చేస్తారంటే కొంతమంది స్థిరపడిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనుకుంటారు. సో ఉద్యోగం వచ్చి చక్కగా స్థిరపడ్డావు కదా, ఇల్లు కట్టుకొని స్థిరపడ్డావు కదా, ఉద్యోగం వచ్చి స్థిరపడ్డావు కదా, లేకపోతే మంచి వ్యాపారం చేస్తూ స్థిరపడ్డావు కదా, లేకపోతే మంచి పొలంలో పంటను వేసి స్థిరపడ్డావు కదా, భవిష్యత్తులో మనం అనుకున్నవి చెయ్యాలి అనుకుంటే వివాహమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, గృహం కానీ, మనం శారీరపరమైనటువంటి స్థిరత్వాల గురించి నేను మాట్లాడట్లే. ఆత్మీయముగా దేవుని బిడ్డలు స్థిరపడాలి అంటే స్థిరపడుటకు ఏమి చెయ్యాలి? మనం స్థిరపడుటకు ఏం చేయాలో ఒక 4-5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. కీర్తన 112వ కీర్తన. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. 112వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుదాం. 7వ వాక్యం. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనసు స్థిరముగా నుండును. చాలు. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. ఎప్పుడు ఆత్మీయులు స్థిరపడుతారు? నువ్వు స్థిరపడుటకు ఏం చేయాలంటే నీ హృదయము యెహోవాను ఆశ్రయించాలి. హల్లెలూయా. సో యెహోషాపాతు రాజు ఉన్నాడు. సో ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయించాడో ప్రభు ప్రార్థన చేయమని చెప్పాడు. సో మనం కొన్ని విషయాలు ఇక్కడ 40వ కీర్తనలో మనం చదివితే కీర్తన 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, కావున భూమి మార్పు నొందినను నురుగు కట్టినను కదిలినను మనము భయపడము. అంటే మనము భయపడము అనే దాని ఎందుకు భయపడము మనం అంటే మనం ప్రభుని ఆశ్రయించాం. హల్లెలూయా. సో మనము చాలాసార్లు ఒక శరీరాన్ని ఆశ్రయించాం అనుకోండి, భయం.
మనుషుల్ని ఆశ్రయించామనుకోండి మనకు భయం. సో ఎవరిని ఆశ్రయించాలి? మనం స్థిరపడాలి అంటే, ఆత్మీయంగా మనం స్థిరపడాలి అంటే మనం వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును, వాడు దుర్వార్తకు జడియడు. చాలాసార్లు చాలామంది దుర్వార్తకు జడిసి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొన్ని షాకింగ్ మాటలు, కొన్ని చెప్పకూడనివి, కొన్ని దుర్వార్తలు అంటే ఒక మంచి కానీ చెడ్డవి కానీ కొన్ని విన్నవి వాళ్ళు కొంచెం స్ట్రోక్ వచ్చి కొంచెం కృంగిపోయి అది విన్న దగ్గర నుంచి వాళ్ళ మనసు బాగోక చనిపోయినటువంటి వారు ఉన్నారు. సో దుర్వార్తకు వాళ్ళు జడియరు, వాని మనసు ఎలాగుంటుందంటే స్థిరముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. మన మనసు ఎప్పుడు స్థిరముగా ఉండాలి ప్రభువులో. మన మనసు ఎప్పుడు స్థిరముగా ఉండాలంటే మనం ప్రభువుని ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. మన మనసులో ఒక 4-5 తలంపులు ఉండకూడదు. మన మనసులో ఎప్పుడు దేవుని ఆలోచన ఉండాలి, దేవుని యొక్క నడిపింపును గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఎట్లాగా ఉన్నాడు? ఆశ్రయముగా ఉన్నాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. భయపడదు. ఈ మాట కూడా ఎప్పుడైతే మనం ప్రభుని ఆశ్రయిస్తామో మనం స్థిరపడతామో. మనం స్థిరపడాలంటే మనం ప్రభుని ఆశ్రయించాలి. సో మనం ఎప్పుడైతే ప్రభుని ఆశ్రయిస్తామో వెట్ట కలిగిన మనం భయపడం, దుర్వార్తకు మనం భయపడం, పర్వతములు ఘోషించు నురుగు కట్టినను మనం భయపడం. హల్లెలూయా. అంటే మనం ధైర్యంగా ఉంటాం. ఎందుకంటే మనము మనం ప్రభుని, సర్వశక్తి కలిగినటువంటి ప్రభుని మనం ఏం చేసాం? ఆశ్రయించాం కనుక. నువ్వు స్థిరపడాలంటే ఏం చేయాలి? ప్రభుని ఏం చేయాలి? ఆశ్రయించాలి. కొంతమంది దుర్వార్తలు చెప్తూ ఉంటారు. కొంతమంది దుర్వార్తలు చెప్పడానికే ఉంటారు. ఎట్లాగంటే మనుషుని కృంగదీయటానికి, మనుషుల్ని బలహీనపరచడానికి, మనుషుల్ని ఇంకొక కోణంలో మన మనశ్శాంతి లేకుండా చేయటానికి రకరకాలమైనటువంటి ఆలోచనలు. ఏది మాట్లాడితే బాగుంటుంది, ఏది చెప్తే బాగుంటుంది అన్న రకరకాల ఆలోచనలో ఉంటారు. వాళ్ళకి ఎవ్వరికి మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ప్రభుని మనం ఏం చేసాం? ఈ రాత్రి నేను చెప్తున్నా, మనం స్థిరపడుటకు ఏం చేయాలంటే ప్రభుని ఆశ్రయించాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. అప్పుడు మనము 3 భయాలు ఏంటి? వెట్ట కలిగిన వాటి చెట్టు వలె ఎట్లా ఉంటుంది అంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటుంది. వెట్ట కలిగిన అది ఏంటిదంట? భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మన ప్రభు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఎందుకు వెట్ట కలిగిన మనం భయపడము అంటే భూమిని ఆకాశాన్ని చేసిన వాడి వశంలో ఉన్నాయి. ఏంటిది? జలములు రావాలి అన్నా, నీరు రావాలన్నా, సమృద్ధి రావాలన్నా, మనకు ఆశీర్వాదం రావాలన్నా, మనకు స్వస్థత రావాలన్నా మన ప్రభు చేతిలో ఉంది. ఆయన మన పక్షం ఉంటే, మనం ఆయన పక్షం ఉంటే మనకు భయం దేనికి ఇంకా? హల్లెలూయా. ఇప్పుడు మనుషుడి దగ్గరికి వచ్చి నేను నీకేమి సహాయం చేయను అంటాడు. నువ్వు చేయకపోతే నాకు దేవుడు ఉన్నాడు, నీ సహాయం నాకెందుకు? నాకు నా ప్రభువు ఉన్నాడు. భూమి ఆకాశమును సృజించిన వాడు నా పక్షమున ఉన్నాడు. ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా మార్చగలిగిన దేవుడు నా పక్షమున ఉన్నాడు. ఆయన నాకు సహాయం చేసేవాడు ఉండగా ఓ మానవుడు, ఒక మనిషి, నీ సహాయం నాకెంత? దేవుడు ఉన్నాడు మన పక్షమున. హల్లెలూయా. కాబట్టి మనం ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆశ్రయించిన దేవుడు మనకు వెట్ట కలిగినను మనకు భయం లేకుండా సమృద్ధినిచ్చే దేవుడు. మన ఆకు పచ్చగా ఉండేటట్లుగా, మనం చిగురించే విధముగా, దుర్వార్తకు జడియకుండా ధైర్యము నింపేటటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం స్థిరపడుటకు ఆయన్ని ఆశ్రయించాలి. మనం స్థిరపడాలి ప్రభువులో. మనం ప్రభువులు స్థిరపడాలంటే దేవుని బిడ్డల మనం ప్రభుని ఆశ్రయించాలి. చిన్నదానికి పెద్దదానికి మన సమస్య ఏదైనా ప్రభుని ఆశ్రయించాలి. అందుగురించి మనకు చిన్న సమస్య రాగానే నువ్వు ఇక్కడికి పరుగులెత్తుతున్నావు, ఏదైనా బాధ రాగానే పరుగులెత్తుతున్నావు, ఏదైనా సమాధానం లేకపోతే పరుగులెత్తుతున్నావు. ఒక స్థిరత్వం లేదు.
దేవునిలో నువ్వు స్థిరపడి ఉంటే, ఆ స్థిరమైనటువంటి దేవుని మనం ఆశ్రయిస్తే మన జీవితంలో సమృద్ధి, ఏ భయము లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ప్రభుని ఆశ్రయించాలి. రెండవ మాట కీర్తనలోనే 40వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుదాం. కీర్తన, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ 2 అనుభవాలు దావీదులో. ఏంటంటే, నేను సహనముతో కనిపెట్టుకొని నేను చెవియొగ్గి నా మొరను ఏం చేశాడు? ఆలకించాడు. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు స్థిరపడాలి అంటే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చెవియొగ్గి నా మొరను ఏం చేశాడు? ఆయన ఆలకించాడు. ఎప్పుడైతే ప్రభు ప్రార్థనని ఆలకించాడో, ఈ వ్యక్తి ప్రార్థించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? నాశనకరమైన గుంటలో ఉన్నాడు, జిగటగల దొంగ ఊబిలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మొరను ఆలకించాడో, పైకి లేవనెత్తి పాదములు బండ మీద నిలిపి స్థిరపరిచాడు. హల్లెలూయా. మనం స్థిరపడాలి అంటే, మనం దేవుని బిడ్డలుగా స్థిరముగా మనం ఉండాలి అంటే మనం దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది తర్వాత సహనముతో ఆయన పాదాలు ఎదుట కనిపెట్టుకుంటూ ఉండాలి. మనము కంగారు ఉండకూడదు. దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. వెంటనే మనకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆత్మీయులు మనం ఒకటే విత్తనం వేసిన వెంటనే మనం ఫలాన్ని చూడము. సో మనకు కొద్ది టైం పీరియడ్ పడుతుంది. కొంచెం అది ఎదగటానికి, ఫలం ఇవ్వటానికి, అది ఫలించడానికి, మనకు కావాల్సినటువంటి ఫలం ఇవ్వటానికి కొద్ది టైం పడుతుంది. ఆత్మీయం కూడా మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుని దగ్గర సహనంతో కనిపెట్టుకుంటుండాలి. ప్రభువా నీ చిత్తం వేపితే ప్రభువా ఎప్పుడు సహాయం కనిపెట్టుకుంటూ ఉండాలి. అప్పటిదాకా మనం దేవుని దగ్గర సహనంతో ఏం చేస్తూ ఉండాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తూ ఉండాలి. వెంటనే దేవుడు ఆలస్యం ఎందుకు చేసేదంటే, మనం సరి చేయటానికి ప్రభు మనల్ని ఆలస్యము చేస్తూ ఉంటాడు. దేవుడు ఆలస్యం ఎందుకు మన జీవితంలో చేసేది? వెంటనే జవాబు ఇవ్వచ్చు, కానీ మనం కొన్ని ఈ పరీక్షలో, ఈ ఆలస్యంలో సరి చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి. మనం కొన్ని సరిదిద్దుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. అవి సరిదిద్దుకునే దాకా దేవుని దగ్గర సహనంతో మనం ఏం చేయాలి? కనిపెడతా ఉండాలి. ఓపిక ఉండాలి. అది ఎదిగేదాకా. ఇదేంటి, ఈరోజే రాత్రి వేసాను విత్తనం, పొద్దున్నే ఫలం రాలేదు, ఇది పిచ్చి చెట్టు, ఇది పిచ్చి విత్తనం, మంచి విత్తనం ఇవ్వలేదు అని చూసి నువ్వు దాన్ని పెరిగి వేసావు అనుకో, అది మొలిచిద్దా? ఫలం ఇస్తుందా? ఇవ్వదు. కానీ ఆ పక్కనే ఇంకొక వ్యక్తి నాటింది, దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కొన్ని రోజులకి పెద్దదవుతూ ఉంది, కొన్ని రోజులకి ఎదుగుతూ ఉంది, కొన్ని రోజులు చిగురిస్తూ ఉంది, కొన్ని రోజులకు ఫలం ఇస్తూ ఉంది, కొన్ని రోజులు ఎవడైతే నాటాడో వాడికి ఫలాన్ని ఇస్తూ ఉంది. అది అయ్యో నేను ఎదురు చూడలేకపోయానే, అయ్యో నాకు ఈ సహనం లేకుండా పోయిందే, అయ్యో నాకు ఈ ఓపిక లేకుండా పోయిందే, నేను కూడా ఓపికతో ఆ విత్తనాన్ని పెరిగి వేయకుండా ఉంటే నేను కూడా ఈ మంచి ఫలాన్ని నేను చూసేవాడిని అనుకుంటా ఉన్నాడు. అందు గురించి ఆత్మీయుల దేవుని బిడ్డలారా, మనం దేవుని దగ్గర సహనంతో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం, నీ ఉన్న పరిస్థితుల్లోంచి దేవుడు నిన్ను లేవనెత్తి స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అమ్మా, దేంట్లో కోరుకుపోయి ఉన్నావు, దేంట్లో పడిపోయి ఉన్నావు, ఏ సమస్యల్లో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు, ఏ బాధలతో నువ్వు సతమతం అవుతున్నావు, నువ్వు ఉన్న పరిస్థితుల్లోంచి నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీ మొరను ఆలకించాడు అంటే వెంటనే నువ్వు ఉన్న స్థితిలోంచి పైకి లేవనెత్తి నీ పాదాలు మళ్ళీ ఊబిలో కాకుండా బండ మీద స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అది వాక్యమనే బండ, క్రీస్తనే బండ. దేవుడు అక్కడ నిన్ను నిలబెడతాడు. ఇక అక్కడి నుంచి నిన్ను మళ్ళీ తీసి గోతులో పడవేసే ధైర్యం ఎవ్వడికి లేదు ఇక. ఎందుకంటే నీ పాదాలు ఎక్కడ స్థిరపడ్డాయి? బండ మీద మనము ఆత్మీయులము. మనము ఈ బుద్ధిహీనుడు, బుద్ధిమంతులు ఉన్నారు కదా, ఇసుక మీద కట్టుకున్నటువంటి వాడు. ఎప్పుడు వాడు ఇద్దరు వాక్యం విన్నారు, కానీ వాటి చొప్పున చేసిన వాడు మాత్రము ఎక్కడ కట్టుకున్నాడు?
బండ మీద ఇల్లును కట్టుకున్నాం. పునాది ఎక్కడ వేసాడు? బండ మీద వేసాడు. వాక్యం విన్నవాడు వాక్యానుసారంగా జీవించని వాడు వాక్యం విన్నాడు కానీ జీవించలేదు. వాడు వాక్యాన్ని విన్నాడు కానీ వాక్యాన్ని ఏం చేయలేదు, అనుసరించలేదు. వాక్యాన్ని విన్నాడు కానీ వాక్యాన్ని ఏం చేయలేదంటే హత్తుకోలేదు. వాడు హత్తుకోలేదు కాబట్టి, దాన్ని గ్రహించలేదు కాబట్టి వాడికి ముందు అడుగు ఎటు వేయాలో తెలియలా, ఏం చేయాలో తెలియలే. అందు గురించే ఏదైతే అది అయిందని ఇసుక మీద కట్టేసుకుని ఒక రోజున గాలి తుఫాన్ రాగానే మొదట ఏది పడిపోయింది? ఇసుక మీద కట్టిన ఇల్లులు పడిపోయింది. బండ మీద కట్టిన ఇల్లు మాత్రం స్థిరముగా నిలబడింది. హల్లెలూయా. అమ్మా, నీ జీవితాల్ని, మన జీవితాల్ని కూడా దేవుడు స్థిరముగా నిలుపుతాడు. ఎందుకంటే వాక్యం అనే బండ మీద మన జీవితాలను నిలుపుతాడు ఆయన. ఎందుకంటే మనము ప్రార్థన చేసి సహనముతో ఆయన పాదాలు ఎదుట కనిపెట్టు. రెండో అనుభవం ఏంటిదంటే, మనం ప్రార్థన చూడండి, ప్రతి ప్రార్థనలో వాక్యము మనం ప్రార్థన చేసుకుంటాం. వాక్యము మనం విన్న తర్వాత ఆ వాక్యం అనే బండ మీద దేవుడు మన హృదయాల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. అందు గురించే మనము వాక్యానికి ఎక్కువగా మొగ్గు చూపించాలి, ఆశను చూపించాలి, ఆసక్తిని చూపించాలి. ప్రార్థనకి ఎక్కువగా మనం ఆసక్తిని చూపించాలి. ఈ రెండింటిని నిర్లక్ష్యం చేసిన వారి కుటుంబాలే కానీ, వ్యక్తిగత జీవితాలే కానీ వారు ఎప్పుడూ వర్ధిల్లరు. వాక్యానికి తర్వాత ప్రార్థనకి ఎప్పుడైతే మనం ప్రాధాన్యతనిస్తామో అప్పుడు బహుగా వర్ధిల్లుతాం. హల్లెలూయా. సో దేవుడు సన్నిధిలో రెండో అనుభవం ఏంటంటే, మనం సహనముతో ఉండి ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు మన అడుగుల్ని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. దేంట్లో స్థిరపడాలి? ప్రార్థించుటలో నువ్వు స్థిరపడాలి. ప్రార్థనలో నీ పాదాలు ఆయన బండ మీద స్థిరపరచాలంటే నువ్వు ఎక్కడ నిలబడాలి? ప్రార్థన చేయాలి. సో ఏ అపాయానికి నువ్వు భయపడకుండా ఉండాలంటే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు దేవుడు మనల్ని స్థిరపరిచి దేనికి భయపడకుండా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా హల్లెలూయా. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. మొదటి అధ్యాయము రోమీయులకు రాసిన, ఇప్పుడు ఎలాగైనాను బతిమలాడుకొనొచ్చు. సాక్షి. మీరు స్థిరపడవలనని అనగా మనం స్థిరపడాలి అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరిని ఆదరణ పొందుకోవాలి. హల్లెలూయా. ఒకరి మీద ఒకరు నిందలు కాదు, ఒకరి మీద ఒకరు దూషణ మాటలు కాదు, ఒకరి మీద ఒకరు అవమానకరమైనటువంటి మాటలు కాదు. నువ్వు స్థిరపడాలి అంటే, మనం ఆత్మీయంగా దేవుని బిడ్డలంగా ప్రభులో వర్ధిల్లాలి, స్థిరపడాలి అంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలి? పౌలు అంటాడు 8వ వచనం, మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురం చేయబడుచున్నట్టును బట్టి మొదట మీ అందరి నిమిత్తం క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సో చూడండి, ఒకటి, దైవ సేవకుడు అన్ని పర్యాయాలు మన దగ్గరికి రావటానికి వీలు కలగకపోవచ్చు, వీలు కలుగునేమో అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇప్పుడైనా ఆటంకం లేకుండా మీ ఎదుటకు రావాలన్నాను. నేను ఒక్కొక్క దినమున నేను ఈరోజు ఉండను, రేపు ఉండను. మనకు ఆ రోజున ప్రార్థన ఉంటుంది. మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? నేను రేపు రానులే, నువ్వు కూడా రామా, కానీ ఒకరినొకరు మనం ఇట్లా చేసుకోవాలన్నా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము సర్వలోకానికి ప్రచురం అవుతున్న దాన్ని బట్టి మొదట మీ అందరి నిమిత్తం క్రీస్తు ద్వారా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. విశ్వాసం ఎక్కడికి ప్రచురం అవుతుంది? సర్వలోకానికి. మీకు అర్థమవుతుందా? సర్వలోకమున ప్రచురం చేయబడుచుండటం బట్టి మన విశ్వాసము మన ఇంట్లో ప్రచురం అవుతుందా? కనీసం
మన విశ్వాసం మనలో ప్రచురం అవుతుంది, బయటికి వ్యక్తం అవుతుందా? వెళ్దామా వద్దుమా అన్న ఆలోచనలు మనం కలిగి ఉంటాం. సో ఎక్కడ దాకా వెళ్తుంది? ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఎలాగైనా ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వల్ల నాకు వీలు కలుగునేమో అని ప్రార్థన ఎల్లప్పుడూ ఆయన బతిమలాడుకుంటూ ఉన్నాను. దీనిని గూర్చి మిమ్మల్ని గూర్చి ఎడతెగక మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఇందుకు మా కుమారుడి విషయమై నేను నా ఆత్మ సేవించుతున్న దేవుడే సాక్షి. ఒక్కోసారి రాడు, ఒక్కోసారి దైవజనుడు ఉండడు, ఒక్కోసారి దైవజనులు అందుబాటులో ఉండరు, వేరే పనిలో ఉంటారు, వేరే మీటింగ్లో ఉంటారు, వేరే చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాలి, వేరే పరిస్థితి వచ్చి అయితే మనం ఇక్కడ కూడుకున్న సంఘముగా ఇక్కడ ఉంటున్నటువంటి మనము ఏం చేసుకోవాలంటే, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏమవ్వాలి? అరే నేను రావట్లేదని మీరు చెదిరిపోకూడదు, నేను లేనని మీరు కృంగిపోకూడదు, నేను లేనని మీరు నిరుత్సాహపడకూడదు, నేను లేనని మీరు బలహీనం అవ్వకూడదు, మీరు స్థిరపడాలి. అది చెప్తున్నాడు 11వ వచనంలో, మీరు స్థిరపడాలని. ఇందుకు దేవుడే సాక్షి, నాకు వీలు కలగట్లేదు, దీని నిమిత్తము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు చిత్తం కొరకు. ఇందుకు దేవుడే సాక్షి, నేను సేవించుతున్న దేవుడే సాక్షి. అయితే మీరు స్థిరపడాలి. నేను వచ్చినా రాకపోయినా, నేను ఉన్నా లేకపోయినా, మీ మధ్యలో నేను సంచరించినా లేకపోయినా, మీ మధ్యలో ఈ మీటింగ్కి వచ్చినా రాకపోయినా మీరు స్థిరపడాలని. అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరిను ఆదరణ స్థిరపడాలి. అంటే మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేసుకోవాలి? ఆదరణ పొందుకోవాలి. మనం ఒకరి విశ్వాసాన్ని నీరు కారుసేవారిగా ఉన్నాం. మనం ఒకరి ఆసక్తిని మనం ఏం చేసేవాళ్ళం ఉన్నాం? బలహీనపరిచే వాళ్ళుగా ఉన్నాం. మనం ఒకరి ఆసక్తిని, అమ్మ నాకు ఎందుకో బాగా నాకు ఒక రోజంతా దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయాలనిపిస్తుంది అంటే, మీ ఇంట్లో ఊరుకుంటారా? రోజంతా పోయి కూర్చొని ప్రార్థన చేస్తానంటే ఏం మాట్లాడుతున్నావు? ఏదో కాసేపు అంటే పోయి చేసుకొని వస్తాను, నువ్వుతో పాటు నేను కూడా వస్తాను, కానీ రోజంతా ప్రార్థన అంటే యారు ఊరుకుంటారు? ఇంట్లో వాళ్ళు. అంటే మనం ఏం చేస్తున్నాం? అబ్బా భలే ఆలోచన, నాకు ఈ ఆలోచన రాలేదు, నేను కూడా అవకాశం ఉంటే ప్రభు చిత్తం అయితే నేను కూడా రావాలని ప్రార్థన చేసుకుంటాను. ఏ రోజో చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మన ఇద్దరం కలిసి దేవుని దగ్గర కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. మనం ఏం చేసుకోవాలి? ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేసుకోవాలి? పురికొల్పుకోవాలి, ఆదరణ పొందుకోవాలి. ముందుగానే నువ్వు పొద్దాక ఇదే ప్రార్థన అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారని ఒకరి విశ్వాసాన్ని ఏం చేస్తావు? నువ్వు రాకపోయేవతి వెళ్ళేవామని వెళ్ళనీయపోతివి. అంటే మన విశ్వాసం చేత ఒకరు బలపడుతున్నారా? మన విశ్వాసం చేత ఒకరు పురికొల్పబడుతున్నారా? మన విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుతున్నారా? మనం ఒకసారి ఆలోచించాలి. మనం స్థిరపడాలి. మరి వెళ్దాం, మరి ఈరోజు అన్న వస్తాడంటావా? ఆయన రాకపోతే నేను రాను, ఆయన ఉండపోతే నేను రాను, ఆయన వస్తానంటేనే వస్తాను. ముందుగానే ఎంక్వైరీలు చేసుకోవటం, ముందుగానే ఫోన్లు కనుక్కోవటం, లేకపోతే వీధుల్లో బయటకు వెళ్తూ ఉంటే పిల్లల్ని అడగటం. అంటే నేను ఊరికే చెప్తున్నా, వాక్య సందర్భం వచ్చింది కాబట్టి చూడండి, మీకు గమనించాలి. నేను మీ ఎదుటకు రావటానికి ఆటంకం ఏమీ లేకుండా నేను ప్రయత్నం చేస్తున్నా, కానీ నాకు కుదరట్లే. ప్రభు చిత్తం కొరకు మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా. నేను ఏ ఊరిలో ఉండని అన్నతో ఒకవేళ ఆ టైంలో రాకపోతే నేను ఇక్కడ సెట్ చేయాల్సినవి, ఇక్కడ చేయాల్సినవి, ఇక్కడ చెప్పాల్సినవి, ఇక్కడ అందించాల్సినవి అన్నీ నేను కరెక్ట్గా అందించడానికి ప్రయత్నము చేస్తా. ఎందుకు? మీరు స్థిరపడాలి. హల్లెలూయా. మనం స్థిరపడాలంటే ఇప్పుడు నాకు ఒక విశ్వాసం ఉందండి, మీ విశ్వాసం, నీకున్న విశ్వాసం, నాకున్న విశ్వాసం, మనకున్న విశ్వాసం చేత ఒకరినొకరు ఏమవ్వాలి? ఆదరణ పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చెప్తున్నారు, మీరు స్థిరపడాలి. అనగా మీకును నాకును కలిగిన విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలి? ఆదరణ పొందుకోవాలి. ఎట్లాగా స్థిరపడాలి అంటే, మనం స్థిరపడుటకి ఏం చేయాలి? ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేసుకోవాలి? ఆదరణ పొందుకోవాలి. నువ్వు ఒక అమ్మని ఆత్మీయంగా బలపరచాలి.
ఒక అమ్మని సన్నగిల్లిపోతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నప్పుడు, ప్రార్థనలో సన్నగిల్లిపోతున్నప్పుడు, ఏదైనా సమస్యలు ఉంటాయి, కృంగిపోతూ ఉంటారు కొంతమంది. ఎంత బలమైన వాళ్ళు కావచ్చు, ఎంత ఆర్థికమైన డబ్బులు దారపోయవచ్చు, కానీ కొంచెం ఆత్మీయంగా వాళ్ళు బలహీనం అయిపోతూ ఉంటారు. అట్లాంటి బిడ్డల్ని మన విశ్వాసం చేత వారిని ఏం చేయాలి? ఆదరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు తెలిసిన 4 ముక్క వాక్యాలే, నీకు తెలిసిన 2 ముక్కలే చెప్పు. మన దేవుడు ఎంత గొప్పవాడమ్మా! మన దేవుడు స్వస్థపరుస్తాడు. ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం, అదే పాస్టర్ గారితో తెలియపరుద్దాం. ఒక రోజు లేకపోతే ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకో, గృహంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారికి ఎప్పుడు కుదిరిద్దో కనుక్కో. అంటే మనకు తెలిసిన 4 ముక్కలే. నువ్వు ఏదో బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ముందు మనం మాట్లాడే విషయాలు వాళ్ళని పురికొల్పే విధంగా ఉండాలి. మనం మాట్లాడే వాళ్ళు ఒక దాంట్లో ఏమైపోతారంటే ఇంక స్థిరపడిపోతూ ఉంటారు. మనం చెప్పే మాటలు వాళ్ళ హృదయాల్లో స్థిరపడిపోతాయి. హల్లెలూయా. ఏ అవిశ్వాసం వచ్చినా అబ్బా ఆ అక్క చెప్పిన మాటలే గుచ్చుకుంటూ ఉంటాయి, స్థిరమైన మాటలు. ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళి 4 మాటలు, కఠినమైన మాటలు, కొంచెం గుండెలు కరిగేటువంటి మాటలతో గుచ్చేటువంటి మాటలు నువ్వు చెప్పావనుకో, ఎంత ఆదరణ కలిగించినా, ఎంత చెప్పినా ఇక వాళ్ళకి ఏ జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో మనం ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేయాలి? ఆదరణ పొందు. సేవకుడు ఉండడు. ఒక రోజున కార్యక్రమాలు ఉంటాయి, పరిచర్య పెరుగుతూ ఉంటుంది. సో ఆత్మీయులు అన్ని సమయాలలో మన మధ్యలో ఉండకపోవచ్చు. ఇక్కడున్న సంఘం ఏం చేయాలి? స్థిరపడాలంటే మనం ఏం చేయాలి? ఒకరినొకరము పురికొల్పుకోవాలి. ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరించుకో. అమ్మా ఈరోజు పెద్దమ్మో నేను ఈరోజు రాలేను పెద్ద, అట్లాంటివి ఏంటమ్మా? రావాలి. మనం ప్రార్థన రాకపోతే మనం వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, రాకపోతే మనం వెళ్ళి పాటలు పాడుకుందాం, రాకపోతే మనం దాంట్లో లేకపోతే ఏదన్నా ఒక వాక్యం ఎవరిదన్నదో లేకపోతే ఎవరిదన్నో వాక్యం పెట్టుకొని ఇని మనం కాసేపు ప్రార్థన చేసుకొని వద్దాం, లేకపోతే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వద్దాం. నువ్వు రావద్దని అనకూడదు. నేను వస్తాను, నువ్వు కూడా పలాంటాయనికని మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? అప్పుడే నువ్వు స్థిరపడతావు, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. భలేదాని తల్లి, నేను కూడా వెళ్ళొద్దు అనుకుంటున్నాను, నువ్వు కూడా బొమ్మ. కానీ ఒకరినొకరు మనం కించపోరు. అదేంటి? బలహీనపరుచుకున్నాం అనుకో, ఒకరి విశ్వాసాన్ని ఒకరు నీరు గార్చుకున్నాం అనుకో, ఇంకెక్కడ స్థిరత్వం ఎక్కడ? మనం స్థిరముగా ఉండాలి. మనం స్థిరపడాలంటే ఒకరి విశ్వాసం చేత ఒకరు ఏం చేసుకోవాలి? ఆదరణ పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం బిగ్గరగా, హల్లెలూయా. చెబుదాం. ముందుకు వెళ్దాం, త్వరగా నేను ముందుకు వెళ్తా. 1 కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము చివరి వచనం 57 కూడా చూద్దాం. అయినను కాగా సో మనము స్థిరులుగా ఉండాలి అంటే ప్రభు కార్యాభివృద్ధి యందు, అనగా పరిచర్య యందు ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ మనం ఎట్లా ఉండాలి? ఆసక్తులుగా ఉండాలి. హల్లెలూయా. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి మనిషి సహాయము, నేను నీకు సహాయము చేయను అన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఏముంది? నాకు సహాయం చేసేవాడు నువ్వు కాదురా, నాకు నా తండ్రి ఉన్నాడు, నాకు నా ప్రభువు ఉన్నాడు. నువ్వు చేస్తే ఏంటి, చేయకుంటే ఏంటి? ఇప్పుడు నీకు అభివృద్ధిని పరిచేది, నీకు కృప చూపించేది, నీ ప్రయాసను వ్యర్థం కాకుండా చేసేది మానవుడు కాదు. నీ ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. సో నువ్వు ఆయన పరిచర్య యందు నువ్వు ఎట్లా ఉండాలి అంటే ఆసక్తిగా ఉండాలి. ఇక్కడ వాక్యం ఎట్లా ఉందంటే, ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులును, ఆ మాట కదలని వారును, స్థిరులు కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎట్లా ఉండాలి? ఎప్పటికీ. ఏదో మనకు ఏదో అవసరం ఉన్నప్పుడే కాదు. ఏదన్నా అవసరం నాకు ఏదన్నా వచ్చి, అన్నా డ్రింక్ ఏమైనా తీసుకురమ్మంటా అంటే, నీకేం కావాలరా? ఫస్ట్ నీకేం కావాలి? నా నుంచి ఏం కావాలి నీకు? కొంతమంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మనకేమన్నా కావాలని అడుగుతారు.
అర్థమవుతుందా? చాలాసార్లు మనల్ని కూడా అడిగినవారు లేరా? మిమ్మల్ని కూడా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు వస్తారు, అమ్మ ఏమైనా పని చేయమంటావు అంటే, ఏరా నీకు ఏమైనా కావాలా అంటారు. డబ్బులు కావాలా? లేకపోతే వాడు అడగకుండానే పని చేస్తాను అన్నాడు అనుకో, లేకపోతే తల్లి అడగకుండానే పని చేసింది అనింది అనుకో, మనకు ముందు డౌట్ వస్తానే ఉంటుంది, ఏంది ఇంకేదో అవసరమై ఉండి అడుగుతుందని. అట్లా కాదు, మనం అవసరం ఉన్నప్పుడు కాదు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఎట్లా ఉండాలంటే ఆసక్తులుగా ఉండాలి. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. నువ్వు స్థిరపడుటకు దేవుని కార్యాభివృద్ధి, ప్రభు కార్యాభివృద్ధి మనం ఎట్లా ఉండాలంటే ఆసక్తి విషయంలో మనం మాంద్యులము కాకూడదు, పరిచర్య విషయంలో మనం మాంద్యులము కాకూడదు. ఒకానొక దినమున ప్రభు కార్యాభివృద్ధి యందు. సో రావచ్చు జనాలు, ఒకరే రావచ్చు, ఇద్దరే రావచ్చు, నలుగురే రావచ్చు, ఐదుగురే రావచ్చు, లేదా 10 మందే రావచ్చు. కానీ ప్రభు పని మీద మన ఆసక్తులుగా ఉంటే ఒక దినమున పట్టజాలనంత ఆత్మలను దేవుడు నింపుతాడు. హల్లెలూయా. ఈ రోజున రూపాయి ఉండొచ్చు, రూపాయి దగ్గర నువ్వు నమ్మకంగా ఉండు. 10 రూపాయలే ఉండొచ్చు, 10 రూపాయల దగ్గర నువ్వు నమ్మకంగా ఉండు. నీ దగ్గర కొద్దిగా ఉంచు, కొద్ది దగ్గర నమ్మకంగా ఉండు. నమ్మకంలో దేవుడికి ఇవ్వాల్సిన దాని విషయంలో నమ్మకంగా ఉండు. నీ అభివృద్ధిని దేవుడు, ఆ ఆసక్తిని నువ్వు కనుపరిస్తే దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి మనం కొంచెం దేవుడికి ఇచ్చే భాగం విషయంలో కూడా కొంచెం మనం తద్దన అవుతూ ఉంటాం. 10 రూపాయలు అనుకోండి రూపాయి, 100 రూపాయలు అనుకోండి 10 రూపాయలు. సో అక్కడ మనం వచ్చే సంపాదన వచ్చే దానికంటే ఇక్కడ దశమ భాగం పెరుగుతూ ఉంటుంది. సో అప్పుడు మనకు అమ్మా ఇంత వెళ్తున్నాయా దేవుడికి, అమ్మ బాబోయ్ ఇంత వెళ్తున్నాయా అనిపిస్తుంది మనకు. అప్పుడు ఏమవుతుందంటే ఇది కొద్దిగా మనం గల్లగురిగిలోనో లేకపోతే ఏదో పిచ్చి దాంట్లోనో దాంట్లో వేసుకుంటే ఇది చక్కగా దీవించబడితే మనం అన్న ఆలోచన మనకు కలుగుతుంది. నువ్వు కొద్దిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటే ఎక్కువ మొత్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది వాక్యంలో ఉంది కదా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువని దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అంటే ప్రభు కార్యాభివృద్ధి యందు అభివృద్ధి యందు నువ్వు ఆసక్తులుగా ఉండాలి. మనం స్థిరముగా ఉండాలంటే అభివృద్ధి అనేది ఒక్కసారి మనకి కనపడదు. ఈ రోజున కొన్ని చూస్తాం, కొన్ని కార్లు కొనాలి అంటే వాడు మొదటి నుంచి అలాగా అభివృద్ధి అయ్యి వచ్చాడో చూస్తాడంట. సో వీడు ఉన్న పాటున రాత్రికి కుబేరుడు అయ్యాడా, లేకపోతే ఎవరన్నా మోసం చేసి పైకి వచ్చాడా, లేకపోతే ఎవరన్నా ఇది చేసి పైకి వచ్చాడా అనేది చూస్తారట. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు. ఉదయకాలం మా అన్నతో నేను మాట్లాడుతూ ఉన్నా. నాకు తెలిసిన ఒక తమ్ముడు గుంటూరులో ఒక జాబ్ ఉందని చెప్పి వెళ్ళారట. సో గుంటూరులో పలానా ఎక్కడ చేసావు నాయన అంటే, పలానా హాస్పిటల్లో నేను చేశానండి అంటే, ఆ డాక్టర్ వచ్చి ఈ హాస్పిటల్లో చేసిందంతా ఎలాంటి వ్యక్తి పలానా అని కనుక్కుంటే మొత్తం ఇలాంటి వ్యక్తి మంచోడు చెడ్డోడు వాళ్ళకు తోచింది చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి శాలరీ, మంచి జీతం. సో కానీ అక్కడ వాళ్ళు ఏమవుతున్నారంటే ఈయన చేసిందంతా ముందేం చేశాడు తెలుసుకొని వెళ్ళాడు. అక్కడ ఈయన ఉద్యోగాలు పెట్టుకోవాలంటే కష్టమైపోతా ఉంది. ఉద్యోగాన్ని ఒక 4 రోజులు 3 రోజులు చేసి వెనక్కి వచ్చేసేసాడు. అంటే అభివృద్ధి అనేది రాత్రికే రాదు. ధనం చూసుకొని డబ్బు గొప్ప శాలరీ అని చూసుకొని వెళ్తే మనకు అభివృద్ధి ఉండదు. ఒక వ్యక్తి ఒక కారు కొనాలంటే ఊరికే వీడు ఉన్న పాటున పైకి వచ్చాడా, లేకపోతే ఎవరన్నా మోసం చేసి పైకి వచ్చాడా, లేకపోతే కష్టపడి వీడు అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడా అనేది చూసి ఆ విలువైన కారు అప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు రెడీ చేసి ఒక 2 సంవత్సరాలు రెడీ చేసి ఇస్తారంట. అప్పటికి వాళ్ళు ఊరికినే అమ్మరంట అలాంటి కారు. అంటే అభివృద్ధి అనేది వెంటనే మనకు కనపడదు. గ్రోత్ మెట్లు ఎదుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అందుగురించే అభివృద్ధి యందు ఎప్పటికీ మనం ఎట్లా ఉండాలి, ఆసక్తులుగా. ఒక విషయంలో మన ఆసక్తి ఈరోజు చేసాం, ఏం అభివృద్ధి లేదు అనుకుంటాం. ఒకరోజు చేసి 2 రోజులు చేస్తాం, అసలు శుద్ధదండగన్నా అడిగిపోయి ఒళ్ళోనం చేసుకోవటమే కానీ ఒక్కడు సాయం చేసేవాడు లేడన్నా. ఒక్కడు పరిచర్య అంత పెద్ద మందిలో నేను ఒక్కదాన్ని ఊడ్చుకోవాలయ్యా, అమ్మ దేవుడు దీవిస్తాడు. అసలేం అభివృద్ధి యందు ఎట్లా ఉండాలి, ఆసక్తిగా ఉండాలి.
చిన్నదున్నా కొద్దిగున్నా నీ ఆసక్తిని దేవుని దగ్గర చూపించు. అప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు స్థిరలు కదలని వారు ప్రయాస ఏ ప్రయాస నీకు దేవుడు వ్యర్థం చేయడు. దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను స్థిరపరిచి దేవుడు నీకు ఆశీర్వాదాలు సమకూరుస్తాడు. హల్లెలూయా. పరిచర్యలో ఎప్పుడు ఆసక్తి. అందుగురించే మేము ఇక్కడి నుంచి అన్న రమ్మంటాడు. ఏమీ ఉండదండి నాకు అసలు. ఇక్కడి నుంచి ఇంత దూరం నుంచి బండి మీద వెళ్ళి రావాలి అంటే నాకు అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది. నేను ఇబ్బంది గురించి యవనస్తుని తిరుగుతాను, కానీ అక్కడ ఏమీ ఉండదు. అన్న చెప్పే కొన్ని పనులు చూస్తే దీనికోసం అక్కడి నుంచి ఇక్కడికి రమ్మనింది నన్ను అనిపిస్తుంది. కానీ మనం రమ్మనగానే నేను చూపించే ఆసక్తి, రమ్మనగానే వెంటనే నేను వస్తానని చెప్పటం, వెళ్ళిపోవటం, ఈ ఆసక్తిని అంతా దేవుడు ఒక రోజున వృద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఈ ఆసక్తిని అంతా ఏదైనా చిన్న సమస్య, కారు విషయంలో ఏదైనా అయినా కానీ, చర్చి విషయంలో అయినా కానీ, రాగలుగుతారా అంటే వెంటనే వెళ్ళిపోతాం. మీటింగ్ విషయంలో కానీ అక్కడ మనది ఏ పాత్ర ఉండదు, ఏ పాత్ర మనకు కనపడదు. కానీ మన కార్యాభివృద్ధి యందు మనం ప్రధాన పాత్రను ఆ సమయాలలో మనం పోషించకపోయినా ప్రభు పని జరగటానికి మనం ప్రయాస పడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మనం ఎప్పటికీ అదే నేను చెప్తుంది, ఈ రోజుకి రేపటికి ఎప్పటికీ ఆసక్తులు. చివరి ఒక మాట నేను చూపించేసి నేను ముగించేస్తా. మీరు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5:8, 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభు రాక సమీపించుతున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండాలి. మనం మీ హృదయం ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి. సో పైన మనం చూస్తే ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. అబ్బా చూడండి, విలువైన భూఫలము. చూసాడా, ఆ విత్తనం విలువ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఫలం వచ్చిన తర్వాతే తెలుస్తుంది విత్తనం విలువ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మనం ఎన్ని విత్తనాలు వేస్తాం? పత్తి. మీరు మిరప విత్తనం ఎంత ఉంటుందండి? మిరప పనులకు వెళ్తున్నారు కదా, మిరప విత్తనం ఎంత చిన్నది, నారు పోస్తారు, ఆ విత్తనాలతో నారు పోస్తారు, మొక్కలు అవుతాయి. ఇప్పుడు దాంట్లోంచి పొద్దున మా అమ్మ వచ్చి చెప్తుంది, అమ్మ ఇందుకు గంపెడు 3 వెళ్ళలేకపోతున్నాం మేము, గంపెడు కాయలు అంటుంది. సో అంటే ఒక విత్తనంలో ఎన్ని మిరపకాయలు మీరు గమనించారా? ఒక యాపిల్ కాయ ఉంటుంది, యాపిల్ కాయలో చాలా విత్తనాలు ఉంటాయి. యాపిల్ కాయ ఎలా వచ్చింది? ఒక విత్తనం ద్వారానే చెట్టు అయ్యి కాయలు వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు విలువైన భూఫలం కొరకు వ్యవసాయకుడు ఏం చేస్తాడు? ఎదురు చూస్తూ ఉంటాడు ఓపికతో. నేను అదే చెప్తుంటే ఇందాక కూడా, ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాడు, సహనముతో ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే వాని ఓపికతో కాచుకొని దాని కొరకు కనిపెట్టుచుండును కదా. అయితే ప్రభు రాకడ కూడా సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి మీ హృదయాలను ఏం చేసుకోవాలి? స్థిరపరచుకోవాలి. హల్లెలూయా. అంటే ఓపికను మనం కలిగి ఉండి మన హృదయాలను ఏం చేసుకోవాలి? ఏం చేయాలి? ఆత్మీయులు స్థిరపడుట కంటే ఓపిక. కంగారు మనకు అక్కర్లే. ఏముందమ్మా, ఇవాళ కాకపోతే రేపు, ఈరోజు కాకపోతే రేపు చేస్తా, ఈరోజు తినకపోతే రేపు తింటా అనే దృక్పథంతో మనం దేవుని సన్నిధిలో మనం కొనసాగుతూ ఉండాలి. హల్లెలూయా. విలువైన భూఫలం కొరకు కాస్తాడు. అయితే అంతకంటే శ్రేష్టమైనది ప్రభు రాకడ కొరకు మనం ఏం చేయాలి? స్థిర హృదయముతో కనిపెట్టుకొని ఉండాలి. సో ప్రభు రాకడ వచ్చినప్పుడు నాకు చెప్పు, నేను స్థిరంగా ఉంటానంటే అప్పుడు అవ్వదు. ఇప్పటి నుంచే రెడీగా ఉండాలి. అర్థమవుతుందా? విత్తనాలు కోసేటప్పుడు నేను ఫలాన్ని ఇస్తానంటది విత్తనం, అది భూమిలోకి వెళ్ళాలి, సావాలి, మళ్ళీ పగలాలి, ఫలించాలి. ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలి, నీళ్ళకి నొప్పులకి మందులు మింగి అంటేనా ఎరువులు వేస్తాం కదా, అవన్నీ పీల్చి పైకి వస్తుంది అది. సో ఆత్మీయలో కూడా మనం కూడా ప్రార్థనలు, వాక్యము వీటిలో స్థిరపడుతూ ప్రభు రాకడ వరకు మనం ఎట్లాగ ఉండాలంటే ఓపిక ఉండాలి. ఏందయ్యా నువ్వు నా చిన్నప్పటి నుంచి అంటున్నారు ప్రభు రాకడతో, ఇంతవరకు రాదే? ఓపిక ఉండమ్మా, ఓపిక కలిగి ఉండు, స్థిరంగా ఉండు. దేవుని రాకడ వస్తుంది. విలువైన భూఫలం కొరకు వ్యవసాయదారుడు కనిపెడుతున్నట్టుగా కనిపెట్టుకో.
కనిపెట్టుకో. అప్పుడు తొలకరి వర్షం కొరకు ఎట్లాగైతే కనిపెడతాడో అలా కనిపెట్టు. దేవుడు నీ హృదయాన్ని ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. హల్లెలూయా. స్థిరపరుటకు మనం ఏం కలిగి ఉండాలి? ఓపికను మనం కలిగి ఉండాలి. ఒక్క మాట కీర్తనలోనే 119వ కీర్తన 28వ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. వ్యవసాయం వలన హల్లెలూయా. చివరిది ఏంటిదంటే వాక్యం. నేను స్థిరపరిచేది ఏంటిది అంటే వాక్యం. నీ వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని స్థిరపరిచేది ఏంటిది అంటే దేవుని యొక్క వాక్యం. మరి ఈ వాక్యానికి మనం ఎలాంటి ఆసక్తిని చూపిస్తున్నాం? ఈ వాక్యానికి మనం ఎట్లాంటి ప్రాధాన్యతను మనం ఇస్తూ ఉన్నాం? సో మన ప్రాణం ఏమైపోయిందంటే నీరైపోయింది. అయితే వాక్యం చేత మళ్ళీ మనల్ని స్థిరపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు స్థిరపడాలంటే ఏం చేయాలంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానించాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో ఫలించాలి. అప్పుడు నీ ప్రాణమును వాక్యము చేత దేవుడు స్థిరపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను నేను, చిన్న ప్రార్థన. అట్లాగే అందరము మోకరించుదాము. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు. మీలో స్థిరపడుటకు మేము ఏం చేయాలో, మేము స్థిరపడుటకు మేము ఎలాగా ఏమి కలిగి ఉండాలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నేను ఆశ్రయించాలని ప్రభా, ఆత్మదేవ, సహనముతో నాయన మొరపెట్టాలని, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకోవాలని, నా తండ్రి పరిచర్యలో ఎప్పటికీ కార్యాభివృద్ధిని కలిగి ఉండాలని, ఓపిక కలిగి ఉండాలని, నా తండ్రి వాక్యము చేత వాక్యం చదవాలని, అప్పుడే మేము స్థిరపడతామని నేను ఇచ్చిన నీ మాటలను బట్టి వందనాలు. నీ వాక్యాలు మా వినికిల్లో ముద్ర వేయండి, వాటికి నీరు గట్టి ఫలింపు దయచేసి నేను నామను మహింపరచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి కానుకలు సిద్ధపడ్డారా?